జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఇజ్రాయెల్ గాజాల మధ్య యుద్ధం ఎంతకీ ఆగడం లేదు. హమాస్ ఉగ్రవాదుల లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు తెగబడుతుంది. ఈ దాడుల్లో గాజా ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ నష్టాన్ని దాదాపు $18.5 బిలియన్ ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. మరోవైపు ఐక్యరాజ్య సమితి, అమెరికా, యూరోప్ వంటి దేశాలు ఈ యుద్ధంపై మొసలి కన్నీళ్లు కారుస్తున్నాయి. ఈ యుద్ధాన్ని వెంటనే ఆపాలని ఇజ్రాయెల్కు హితవు పలుకుతున్నాయి. ఇప్పటికే ఇజ్రాయెల్పై ఆయా దేశాలు ఒత్తిడి తీసుకువస్తున్నాయి. ఈ క్రమంలో అసలు ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపుతుందా, ఈ యుద్ధానికి సూత్రధారులెవరు, పాత్రధారులెవరు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇజ్రాయెల్ ఒక చిన్న యూదు దేశం. 50కి పైగా అరబ్ దేశాల నడుమ మతపరంగా తన ఉనికిని కాపాడుకుంటున్న చిన్న దేశం. యూదులను అంతం చేయాలని హిట్లర్ మొదలు ఎంతో మంది నియంతలు యుద్ధాలు చేశారు. వారిని తీవ్రంగా అణిచివేశారు. చిన్న దేశమే కదా, ఎంచక్కా ఆక్రమించుకోవచ్చని అరబ్ దేశాలు దాడికి తెగబడ్డాయి. కానీ ఇజ్రాయెల్ నిలబడింది. కాలానికి అనుగుణంగా రక్షణ రంగం అన్నీ బలోపేతం చేసుకుంటూ తిరుగులేకుండా ఎదిగింది. ఎంతలా అంటే ఏ అరబ్ దేశాలైతే ఇజ్రాయెల్ను ఆక్రమించుకోవాలని చూశాయో అవే దేశాలు స్నేహహస్తం చాచే వరకు ఎదిగాయి. అంతలా ఎదిగినా ఆ దేశంపై కుట్రలాగలేదు. కొద్ది నెలల క్రితం ఇజ్రాయెల్పై హమాస్ ఉగ్రవాదులు పంజా విసిరారు. హమాస్ 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై వందలాది రాకెట్లతో అనూహ్యంగా దాడి చేసింది. అనేక భవనాలు పేకమేడలా కుప్పకూలాయి. దాదాపు 250 మంది హమాస్ మిలిటెంట్లు ఇనుప కంచెలను ఛేదించుకుని ఇజ్రాయెల్కి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. సైనిక స్థావరాలను, నగరాలను లక్ష్యంగా చేసుకున్నారు. సైనికులను, పౌరులను బందీలుగా పట్టుకుని తీసుకువెళ్లారు. ఇంతకాలం హమాస్ను కట్టడి చేయడంలో, గాజాను అదుపులో పెట్టుకోవడంలో ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థపైనే ఆధారపడుతూ వచ్చింది. మొస్సాద్ వ్యవస్థ ప్రపంచ నిఘా వ్యవస్థలో పటిష్టమైనదిగా పేర్కొంటారు. అటువంటి నిఘా వ్యవస్థ కళ్లుగప్పి ఇజ్రాయెల్పై దాడికి పాల్పడ్డారు. వందలాది ఇజ్రాయెలీ పౌరులను బందీలుగా తీసుకువెళ్లారు. ఆ సమయంలో హమాస్ దాడిని ప్రపంచ దేశాలు ఖండించాయి. హమాస్ చర్య ఏమాత్రమూ సమర్థనీయం కాదని తేల్చి చెప్పాయి. ఈ చర్యతో ఇజ్రాయెల్ కూడా అనివార్యంగా యుద్ధంలో దిగాల్సి వచ్చింది. హమాస్ ఉగ్రవాదులను వేటాడడానికి రంగంలో దిగింది ఇజ్రాయెల్ ఆర్మీ. ఇజ్రాయెల్ గాజాల మధ్య జరుగుతున్న యుద్ధంలో తప్పు ఎవరిది అనే విషయానికి వస్తే అందులో ఒక హమాస్ ఉగ్రవాదులదే కాదు, ప్రపంచంలో అగ్రరాజ్యాలని చెప్పుకునే దేశాలన్నిటికీ ఈ యుద్ధంలో పాత్ర ఉంది. ముఖ్యంగా ఈ యుద్ధాన్ని అమెరికా పైకి తప్పుపడుతున్నా లోపల మాత్రం ఇంకా ఎక్కువ కావాలని కోరుకుంటుంది. అమెరికాకు ప్రభుత్వం ప్రజల కంటే డిఫెన్స్ లాబీ అవసరాలే అత్యంత ముఖ్యం. ఇప్పటికీ అమెరికాలో గన్ కల్చర్ వల్ల ప్రతి ఏటా వేల మంది సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోతున్నా వాటిని ఇప్పటికీ నిషేధించలేకపోతుంది. కారణం అక్కడి ఆయుధ లాభీలే. వాటికి ప్రజలు ఏమైపోయినా పట్టింపు లేదు. ఆయుధాల అమ్మకం సజావుగా సాగితే చాలు. ఇజ్రాయెల్ యుద్ధంలో కూడా అమెరికా అదే ధోరణితో ఉంది. అక్కడ యుద్ధం ఎంత జరిగితే అంత తమకే లాభిస్తుందనే ఆలోచనతో ఉంది అమెరికా. దీనితో పాటు ఉక్రెయిన్ యుద్ధంలోనూ ఇదే జరుగుతోంది. ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీని అమెరికా రెచ్చగొట్టి యుద్ధానికి ఉసుగొల్పింది. ఉక్రెయిన్ నాశనమవుతున్నా తన ఆయుధాలను నమ్ముకొని లాభపడుతోంది అమెరికా. ఇక ఐక్యరాజ్య సమితి విషయానికి వస్తే అది ఎందుకు ఉపయోగపడుతుందో దానికే తెలియని పరిస్థితి. 5 అంటే 5 దేశాల చేతిలో కీలుబొమ్మలా మారిన పరిస్థితి ఐక్యరాజ్య సమితిది. గతంలో ఉన్న నానాజాతి సమితి వైఫల్యం వల్లే 2వ ప్రపంచ యుద్ధం సంభవించింది. ఈ యుద్ధం వల్ల వాటిల్లిన నష్టం అంతా ఇంత కాదు. జపాన్ మీద అమెరికా ప్రయోగించిన అణుబాంబుల తాలూకు ఛాయలు దశాబ్దాల తరబడి ఆ దేశాన్ని వేధించాయి. అందుకే ప్రపంచ యుద్ధం తర్వాత అటువంటివి రాకుండా ఐక్యరాజ్య సమితి ఏర్పాటైంది. అందులో మొదట 50 దేశాలు సభ్యత్వం ఉండేది. నాటి పరిస్థితికి అనుగుణంగా ఏర్పడడంతో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కేవలం 5 దేశాలకు మాత్రమే ఇందులో వీటో అధికారం ఉంది. అమెరికా, యూకే, రష్యా, చైనా, ఫ్రాన్స్ దేశాలకు ఈ అధికారం ఉంది. అంటే ఏదైనా సమస్యపై చర్యలు తీసుకోవాలన్నా ఈ 5 దేశాలు ఒప్పుకుంటేనే చర్చకు వస్తుంది. అంటే ప్రపంచ భద్రత కేవలం 5 దేశాలు నిర్ణయిస్తాయన్నమాట. ప్రస్తుతం ఈ ఐక్యరాజ్య సమితిలో 193 దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. అది ఏర్పడి కూడా 78 ఏళ్లైంది. దాదాపు 7 దశాబ్దాల కాలంలో ప్రపంచంలో ఎన్నో మార్పులు వచ్చాయి. భౌగోళిక రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. మారిన ప్రపంచానికి అనుగుణంగా ఐక్యరాజ్య సమితి సభ్యత్వాల్లోనూ మార్పులు చేయాల్సి ఉంది. కానీ అది జరగలేదు. ఇప్పటికే ప్రపంచంలో కీలక దేశాలకు భద్రతా మండలిలో సభ్యత్వం లేదు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, జనాభాలో మొదటి స్థానంలో ఉన్న భారత్కు కూడా
భద్రతా మండలిలో సభ్యత్వం లేదు. ఆఫ్రికన్ యూనియన్, భారత్ వంటి దేశాలు ఎన్నిసార్లు సభ్యత్వాన్ని కోరుతున్నా సభ్య దేశాలు పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో ఐక్యరాజ్య సమితి పూర్తిగా 5 దేశాల చేతిలో కీలుబొమ్మలా మారిపోయింది. దీంతో ప్రపంచంలో యుద్ధాలు ఆపాల్సిన ఐక్యరాజ్య సమితి కేవలం మాటలకే పరిమితమైపోయిన పరిస్థితి ఏర్పడింది. అందుకే ప్రస్తుతం ఉక్రెయిన్ రష్యా యుద్ధమైన, ఇజ్రాయెల్ గాజా యుద్ధమైన, యెమెన్లో హౌతీల బెడదైనా వీటన్నిటికీ కారణం ఐక్యరాజ్య సమితి వైఫల్యమే. దీని వైఫల్యం ఎంత స్థాయిలో ఉందో ఒక ఉదాహరణ ద్వారా చూద్దాం. ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న అంశం ఏదైనా ఉందంటే అది ఉగ్రవాదమే. అరబ్ దేశాల కేంద్రంగా ప్రపంచ దేశాలపై విషం చిమ్ముతున్న ఉగ్రవాదం దాదాపు అన్ని దేశాలకు ప్రమాదంగా పరిణమించింది. కొద్ది రోజుల క్రితమే రష్యాలో జరిగిన ఉగ్రవాద దాడిలో 150కు పైగా ప్రాణాలు కోల్పోయారు. హమాస్ ఉగ్రవాదులు, రెడ్ సీలో హౌతీలు, సిరియా, ఇరాక్లో ఐసిస్తో పాటు పాకిస్తాన్లో 10ల సంఖ్యలో ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి. వీటి వల్ల ప్రపంచమంతా ఇబ్బందులకు గురవుతుంది. దీన్ని అంతమొందించాలంటే ఐక్యరాజ్య సమితి పాత్ర కీలకం. కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించిన ప్రయత్నాలు ఒక్కటీ జరగలేదు. కొన్ని ఉగ్రవాద సంస్థలకు పరోక్షంగా అమెరికా, చైనా, యూరోప్ దేశాల మద్దతు ఉంది. వాటికి ఆయా దేశాలు ఫండింగ్ చేయడం జరుగుతోంది. కానీ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోనూ ఆయా దేశాలు ఉండడంతో అసలు ఇది చర్చకే రావడం లేదు. అగ్రదేశాలు కూడా ప్రపంచంలో మంచి ఉగ్రవాదం, చెడు ఉగ్రవాదం ఉంటుందని నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచ భద్రత అంతటా కొన్ని దేశాల చేతుల్లో పావుగా మారినందుకే ఇటువంటి విపత్కర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలో భారత్తో పాటు ఆఫ్రికా యూనియన్కు కూడా సభ్యత్వం ఇవ్వమని చైనా తప్ప అన్ని దేశాలు కోరుతున్నాయి. భారత్కి వీటో సభ్యత్వం ఇవ్వడానికి ఒక్క చైనా మాత్రమే అడ్డుపడుతూ వస్తుంది. కేవలం భారత్కు మాత్రమే కాదు, అంతర్జాతీయ ఉగ్రవాదులను గుర్తించే క్రమంలోనూ చైనా అడ్డు తగులుతూ వస్తుంది. ఈ క్రమంలో భారత్ దీన్ని అంత సులువుగా వదిలేటట్లు కనిపించడం లేదు. తాజాగా జైశంకర్ సైతం దీనిపై స్పందించారు. భారతదేశానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సభ్యత్వం లభిస్తుందని, దీనికి ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇప్పటికే భారత్కు అన్ని దేశాల మద్దతు లభించిందని, దీనికి ఇంకాస్త కష్టపడితే ఖచ్చితంగా సభ్యత్వం వస్తుందని చెప్పారు. కేవలం జైశంకర్ మాత్రమే కాదు, ప్రధాని మోదీ కూడా ఇందుకోసం ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఏకంగా ఐక్యరాజ్య సమితి తన తీరును మార్చుకోకపోతే అందుకు ప్రత్యామ్నాయాన్ని కూడా భారత్ తయారు చేసుకోగలదని పరోక్షంగా హెచ్చరించారు కూడా. ఈ విధంగా భారత్ సభ్యత్వం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఇజ్రాయెల్ గాజాల మధ్య జరుగుతున్న యుద్ధం ఆగిపోవాలన్నా, రెడ్ సీలో హౌతీల తిరుగుబాటును ఆపాలన్నా, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపాలన్నా కూడా ప్రపంచంలోని సమస్యలన్నిటికీ మూలాలు భారత్కు బాగా తెలుసు. అందుకే వీటిని తుదముట్టించడానికి భారత్ ప్రయత్నిస్తోంది. మోదీ మరోసారి గెలుపొంది అధికారంలోకి వస్తే వీటికి సంబంధించిన ప్రయత్నాలు తీవ్రతరం కానున్నాయి. తమ స్వలాభం కోసం ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే అగ్రదేశాలకు చెక్ పడనుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.